నెట్టేసారంట పాషన్ గారికి ప్రసన్న కుమార్ నెట్టేసిందంట సంబంధించిన మరి చిన్న ఎందుకు వస్తాం మేము పోలీసు రాజ్యం అయితే నడవదు అది రమ్మంటున్నాడు కదా పొలైట్ అంటే రమ్మంటే ఏంది ఆదేశాలు ఇచ్చినట్టు కాదు రమ్మన్నాడు తెలంగాణ ఉద్యమకారులు ఏం తప్పు చేసింది చెప్పండి ఉద్యమకారుడు సీనియర్ అయినా ఉద్యమకారుడు ఎట్లా పిలుస్తారు మీరు వాళ్ళ కిందనే ఉంటారా మీరు ఇంకా ఎప్పటికీ ఆందోళన కిందనే ఉండండి మీరంతా ఎప్పటికీ అంటే ఆందోళన పోలీసు రమ్మని మీరు డీసీపీ ఎవరు రమ్మని డీసీపీ నేను పిలుస్తున్నారా డీసీపీ ఎవరు రమ్మని డీసీపీ పిలుస్తారు డీసీలో స్వయంగా పిలుస్తారు ఏం మాట్లాడుతున్నావు అంత అర్థనా అంత ఆయన ఏం తప్పు చేసిండని రమ్మంటారు ఏంది స్టేషన్కి పిలవడం ఎట్లా అంటే ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు ఆడెక్కడికి పోతే ఆ బావిని తీసుకుపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమని తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్ర తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాపనోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకొద్దని వాడు వేజల్లి సత్యనారాయణ తీసాడు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం వీళ్ళది. ఐడి జయరాజుకి అందరికంటే ముందు ఆయనకు దాదాపాలికి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కాలం పడాయి. అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు పెట్టారు? చిన్న చూడండి,
ఐడి కదా తెచ్చినది ఈ దొంగలు పెద్దరాయుడు లంగలు దొంగలు అంటే పెద్దగా నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు ఇక్కడ ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి రాసేది బొమ్మ ఎందుకు లేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఆంధ్ర వాళ్ళే పెడతారు కులం వాళ్ళే పెడతాం కాలేజీ ఎందుకు లేదు సినిమాలు ఎంతమంది తెలంగాణ రాయలేదు వాళ్ళు ఎందుకు పెట్టరు ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఇంత చిన్న భూమి ఆయన ఎంత పెట్టారు ఎందుకు పెట్టరు తెలంగాణ వాళ్ళు పెట్టరు మీరు తెలంగాణ వాళ్ళు అంటరాడు మీకు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేల్కోవాలి ఈ భూమి మనది సర్ఫకాస్ భూమి ఇది మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్ఫకాస్ భూమి అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది మన భూములు కదా అవన్నీ మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని చిన్న చూపు చూస్తారా మీరు అవమానిస్తే ఒప్పుకోం మేము అంటరానితనం ఒప్పుకోం అందుకనే తెలంగాణ వాళ్ళంతా లేవాలి మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి జై తెలంగాణ ఆడాలి తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి తెలంగాణ సాయుధ పోరాటం ఊరులో 10 మంది చచ్చిపోయారు ఎందుకు తీసారు మీరు దుడుకొబరే సినిమా ఎందుకు తీయరు మీరు చాకలేలమ్మ సినిమా ఎందుకు తీయరు బంతకి సినిమా ఎందుకు తీయరు 1000 ఊడల మరి ఎందుకు తీయరు నిర్మల్లో 1000 మంది గోడలు తీసారు కదా బ్రిటిష్ వాళ్ళు ఆ సినిమా ఎందుకు తీయరు తెలుసా మీకు పాడుమొక్క చదువు ఉందా మీకు చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు వాళ్ళ సినిమాలు ఈ 3 లేని వాళ్ళే ఉంటారు తాగుబోతులు వాగుబోతులు మధురబోతులు తిరుగుబోతులు ఈ దొంగలందరూ తింటున్నారు తెలుగు సినిమా తెలంగాణ లేదు ఎందుకు మీరు తురబాస్ఖాన్ సినిమా తీయరు ఎందుకు మౌలవీ అలావుద్దీన్ సినిమా తీయరు ఎందుకు చిదాఖాన్ సినిమా తీయరు ఎందుకు మీరు 1000 ఊడల మరి దగ్గరికి ఎందుకు పోరు ఎందుకు వీర బైరాన్పల్లికి ఎందుకు పోరు ఎందుకు కూటికల్లుకు ఎందుకు పోరు ఎందుకు వడ్లకొండకు పోరు ఎక్కడ నిర్మాలు ఎందుకు పోరు వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ పోరాటం మామూలు చరిత్ర పురాణం రామరెడ్డి గురించి రాంధ్ర చెప్పాలి ఆమె జాగ్తే హే తుమ్ బాగ్తే హే అది చూపించాలి వాళ్ళను మళ్ళా వాడు లూటీ చేస్తుంటే మనం నాటి లేపాలి సార్ మీరు గొడవ ఇప్పుడు గొడవ చేసిన కదా దేనికోసం మేము అడగడానికి ఇంత చిన్న ముందు ఏమయ్యా అంటే వాడు లాగుతున్నాడు కూడా వచ్చి వాడు ఆడు కూర్చున్నట్టు నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్నట్టు ఎందుకు పిటిషన్ ఇవ్వాలి నా బుద్ధి లేదా పోయలేదా కొట్టలేదు ఇట్లేదు మీరు చాంబర్ మీద దాడి చేసిందని కొట్టలేదు లేదు లాగిండి ఎవడో చదువులేదు కదా అడుగుతుంటే ఇంత చెప్పడం ఉందంటే వాడు నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్నమాట పిటిషన్ ఇస్తారా పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట ఇట్లా చదువులేని గ్రూపులు బ్యూరోక్రాటిక్గా మాట్లాడతారు వాడు చాంబర్ మీద దాడి చేసిన అంటున్నారు సార్ తెలంగాణ వాళ్ళు చాంబర్ మీద దాడి చేసిన తగలబడ్డా చూడు దాడి తగిలిందా నీ తలకాయ పగిలిందా నీ గుర్రం పగిలింది ఏం పగిలిందా అడగాలి కదా చేస్తాం అడిగితే తప్పవుతుందా అడుగుతాం మేము ఎందుకు అడగం దాడి చేసుడు కాదు ఇక్కడ బతకనీయం నువ్వు తెలంగాణ ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా పాల తోడతాం ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మన స్లోగన్ అది అందుకని నువ్వు ప్రాంతోత్తరవి ఈ కులతత్వం ఉంది ప్రాంతీయ తత్వం ఉంది దేశభక్తి లేదు నీకు అంత బూత్ సినిమాలు తీస్తావు కాబట్టి బూత్ సినిమాలు నిషేధించాలి సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు వాటి సినిమాలకు అన్ని బూతే కదా సినిమాల్లో అందుకని ఆఖరికి బెల్లెలతో ఎక్కించుకుంటూ సినిమాలు తీయాలని చూసారు అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయాడు వాడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ప్రాపకమంతా ఎవరు చంద్రబాబు నాయుడు ఏజెంట్లు చంద్రబాబు నాయుడు ఏజెంట్లు తెలంగాణ ఉండడానికి వీల్లేదు తెలంగాణను ధ్వంసం చేసిన వాళ్ళు పరిశ్రమలు మూసేసిన వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసిన వాళ్ళు పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసిన వాళ్ళు కుటీర పరిశ్రమలు నాశనం చేసిన వాళ్ళు తెలంగాణ ఎక్కిరించిన వాళ్ళు అవగాహన చేసిన తెలంగాణ ఉండడానికి వీల్లేదు మనం పొలిమేర దాకా పాడుతుంటాం ఈ తెలంగాణ మనం తెలంగాణ ప్రజలు స్వాధీనం చేసుకోవాలి పెట్టుబడి నుంచి ముక్తి చేయాలి క్రౌడ్ ఫండింగ్ చేద్దాం తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం సామాజిక చింతన ఉన్నవి దేశభక్తుల సినిమాలే ఉండాలి ఇప్పటిదాకా వద్దు లేదా మీరు పాపాలు గడుపుకోవాలంటే సామాజిక చింతన ఉన్నవి దేశభక్తుల సినిమాలు తీయండి బూత్ సినిమాలు మానేయండి అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాం